హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ ఉండాలి, అందరూ మా ఫ్యామిలీ కూడా ఉండాలి. ఈవేళ ఒక మంచి కూర వండుకుందాం. చూడండి, ఇదిగోండి నెత్తళ్ళ కూర వండుకుంటున్నాం. పచ్చి నెత్తళ్ళు ఇవి శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టాను. దీనిలో ఏమేమి వేస్తానో చూడండి. ముందే వేసుకుని కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, చాలండి. టేస్టీకి తగ్గ ఉప్పు, గరం మసాలా పౌడర్, చాలండి. ఇవి మనం బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపేసుకుని ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్ అన్నీ కలిపేసుకున్నాం కదండి. ఇవి అలా మనం కాసేపు వీటికి పట్టేదాకా పక్కన పెట్టాలి. మనకి గ్రేవీకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటా వేసాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఇలా పక్కన పెట్టేసి ఈ 3 మెత్తగా కొద్దిగా కచ్చాబిచ్చాగా మనం కుమ్ముకోవాలి. తర్వాత కూర వేయడం మీకు చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇలా రోట్లో చక్కగా మెత్తగా కచ్చాబిచ్చాగా ఇలా కుమ్మేసుకోవాలి. చక్కగా చూసారా, రోట్లో చేసుకుని టేస్ట్గా ఉంటాయండి. ఒక్కోసారి నేను మిక్సీలో ఏదైనా పచ్చళ్ళే గట్రా ఈ రోట్లో చక్కగా ఇలా కుమ్మేసుకుంటాను. చూడండి, ఇక కచ్చాబిచ్చా కుమ్మేను తీసేసుకుందాం. తీసేసుకుని మీకు ఎలా వండాలో కర్రీ చెప్తాను. చాలా బాగుంటుంది, అలా వండుతుంది. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. చేపల్లో మనం కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నాం కదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. చాలండి. ఆయిల్ కొద్దిగా కాగాక మనం ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేద్దాం. పచ్చిమిరపకాయలు వేద్దామండి. కరివేపాకు వేద్దాం. ఈ ఏగుతుండగా మనం ఉల్లిపాయ, టమాటా కుమ్ముకున్నాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, టమాటా ఇది ఈ కచ్చాబిచ్చగా కుమ్ముకున్నది ఇందులో వేసేద్దాం. ఇది బాగా కొద్దిగా వేగాక అప్పుడు మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్న చేపలు ఇందులో వేసేయాలి. ఇది బాగా వేగనిద్దామండి. కొద్దిగా వేగాక మూత పెట్టేద్దాం. ఇది మూత పెట్టేసి
కొంచెం మూత పెట్టి వేగాక ఈ చేప మిశ్రమం వేసేద్దాం. ఇదిగోండి ఎంతవరకు వేగిందో మూత తీర్చొద్దామండి. ఇదండి బాగా వేగుతుంది. ఇప్పుడు మనం చేపలు ఉప్పు కారం కలిపి ఉంచుకున్నాం కదా, వేసేద్దాం. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా రోట్లో కుమ్మిన రోట్లో నీళ్లు పోసాను, అవి కూరలో వేసేసుకున్నాం. ఇలా కొంచెం గ్రేవీకి తగ్గ వాటర్ పోసేసుకుని బాగా కొంచెం కలుపుకుందామండి. కలుపుకుని చక్కగా చేపలు కదా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి ఉడికిపోయాక మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్టీగా. నెత్తళ్ళు ఎగురు మూత పెట్టేసుకుందామండి. అన్నీ అయిపోయింది. ఇదిగో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మెత్తళ్ళు ఎగురు ఇవే చేపలు కొద్దిగా ఇందులో మోతాదులన్నీ తగ్గించి కారం మసాలాలు అయ్యి బాలింతరాలకు కూడా పెడతారండి. పిల్లలు తల్లిలకి పెడతారు. బాలింతరాలకి పాలు ఎక్కువగా పడతాయి. చాలామంది పెద్దోళ్ళు ఇవి పెడతారు. మెత్తళ్ళు కూర వండి పెడతారన్నమాట బాలింతరాలకి. చిన్న చేపలు చాలా మంచిదండి, మనం కూడా తింటే. మెత్తళ్ళు ఎగురు మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. ఇంకో రెసిపీలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.